ఖమ్మం పార్లమెంటు టికెట్ ఆశించి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జలగ వెంకట్రావుకు ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయన్ను పక్కన పెట్టి వ్యాపారవేత్త తాండ్ర వినోద్రావుకు టికెట్ కేటాయించింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగినా అది నిజం కాలేదు. అనేక తర్జన భర్జనల తర్వాత బీజేపీ అధిష్టానం ఖమ్మం పార్లమెంటు టికెట్ను వినోద్రావుకు కేటాయించింది. అసలు ఎవరి వినోద్రావు? పార్టీ అధిష్టానం ఆయన వైపు ఎందుకు మొగ్గు చూపింది? అశ్వరాపేట సమీపంలోని తిమ్మంపేట వినోద్రావు స్వస్థలం. ఆయనకు కొత్తగూడెం, ఖమ్మం పట్టణాలతో అనుబంధం ఉంది. ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదివారు. ఆ తర్వాత బిజినెస్లో మాస్టర్ డిగ్రీ చేశారు. అమెరికాలో 2 ఏళ్ల పాటు ఉన్నారు. ఆ తర్వాత తిరిగి ఇండియాకి వచ్చి వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. 1995 నుండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఆయన 10కి పైగా కంపెనీలకు డైరెక్టర్గా, మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. అనేక స్వచ్ఛంద సంస్థలకు తోడ్పాటును అందిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో 2014 నుండి ఆయన సేవా రంగంలో కూడా పనిచేస్తూ వస్తున్నారు. అయితే జలగ వెంకట్రావు లాంటి రాజకీయ నేతను కాదని బీజేపీ వినోద్రావుకు టికెట్ కేటాయించడానికి 3 ప్రధానమైన కారణాలున్నాయి. మొదటిది ఆయనకున్న ఆర్థిక బలం. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుండి ఏ పారిశ్రామికవేత్త పోటీ చేసినా ఆర్థికంగా ఎదుర్కోగల సత్తా వినోద్రావుకుంది. రెండవది 2014 నుండి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి ఆకర్షితుడై పనిచేస్తున్నారు. మూడవది వ్యాపార రంగంలోనే కాకుండా గత 10 ఏళ్లుగా సేవా రంగంలో కూడా పనిచేస్తున్నారు. అందులోనూ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బీజేపీ వినోద్రావును ఎంపిక చేసింది.